నమస్కారం. ఈరోజు కాశీబుగ్గ శ్రీ రామకృష్ణ గారు చంబర్గాం జంక్షన్లో మోటార్ సైకిల్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ పోలీస్ స్టేషన్లో గమనించిన బండితో నాతమీరి రఘురాధన్ తండ్రి రామచంద్ర ప్రసాద్ అని 31 సంవత్సరాలు ఇతుంది. ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పెదంచల గ్రామము. అతను పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఆ బండితో పాటు ఈ కాశీబుగ్గ దొరికిన బండితో పాటు ఇంకొక 12 బళ్ళు కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఆ బళ్ళు కూడా వాళ్ళ చర్యలో నుంచి రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొత్తం 13 మోటార్ సైకిల్స్, అందులో కాస్ట్లీ వెహికల్స్ అన్నీ రీసెంట్ రిజిస్ట్రేషన్స్, ఎక్కువగా 7 బుల్లెట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ గ్లామర్ బళ్ళు, ఒక స్కూటీ, మొత్తం 13 బళ్ళు అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇంకా 2023 ముందు కూడా ఒక 10 బళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా చేసినట్టు ఒప్పుకున్నాడు. బట్ అది కోర్టు కేసులో మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత వాటిని రికవరీ చేయడం ఉంటుందండి. దీనికి ప్రీవియస్గా వైజాగ్, తర్వాత విజయనగరము, మొత్తము 14 కేసులలో 18 కేసుల్లో ముద్దాయి జైలు నుంచి నవంబర్ 9 తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 8/1/26లో జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ 13 బళ్ళు దొంగతనం చేశారు. సో అతన్ని పట్టుకొని ఎస్పీ గారు సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, సిసిఎస్ టీం సిఐ, ఎస్ఐలు ఇద్దరు, అలాగే మందసా ఎస్ఐ, ఇక్కడ సునీల్, నరసింహ ఎస్ఐలు, అలాగే సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఆయన కంగ్రాట్ చేసి రివార్డులు అనేది రేపు ఇస్తామన్నాం అన్నారు. ఈ కేసులో దగ్గరగా మానిటర్ చేయాలంటే కాశీబుగ్గ ఎస్టీఓ గారికి అందరికీ కూడా సారు థ్యాంక్స్ చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ అనేది ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు.